హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం FLS-2026 గాను మార్చిలో జరగబోవు, ప్రత్యేకించి థర్డ్ క్లాస్కి జరగబోవు, గ్రేడ్ 3కి జరగబోయే FLS-2026 మ్యాథమెటిక్స్ పేపర్ను ఒకసారి ఆ 9 క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ టైం ఏంటి, ఎన్ని చేయాలి ఏంటి వివరంగా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పటివరకు మనకి తెలుగు బాగా పరిచయం ఉన్నది కనుక దాన్ని పెద్దగా నేర్పించాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను. మ్యాథమెటిక్స్ అలా కాదు, ఇది ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది కనుక కొంచెం ఈ వీడియో చూసి మీరు విద్యార్థులు సాధన చేయించండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి ఇక్కడ కౌంట్, రీడ్, రైట్స్ అండ్ కంపేర్స్ నెంబర్స్ అప్ టు 9999. ఇక్కడ 24కి 19 చేయాలి. ఒక్కొక్కటి దగ్గరగా వీళ్ళకి 5 సెకండ్స్ అలాగిస్తారు, 5 to 10 సెకండ్స్ ఇస్తారు. అంటే 2:40 నిమిషాల్లో ఇది కంప్లీట్ చేయాలి వాళ్ళకి. ఓకేనా? ఈ రకంగా 2:40 నిమిషాలకి సంబంధించి వాళ్ళు 19 సరిగ్గా చేయగలిగితే సరిపోతుంది. వీటిని మీరు ప్రాక్టీస్ చేయించండి. ఇలాగా ఒక నెంబరు ఒక గ్రిడ్లో ఉండేటట్టుగా ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటవుతుందంటే దాన్ని కూడా మీరు ఈ విధంగా నెంబర్స్ ఐడెంటిఫికేషను, కంపారిజను, డిస్క్రిమినేషన్ అక్కడ అంటే చిన్న పెద్ద చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసరికి లెర్నింగ్ అవుట్కమ్ 1లోనే ఉంటూ కంపేర్ చేస్తూ ఒక్కొక్క చెప్పడానికి ఒక గ్రిడ్ చెప్పడానికి 10 సెకండ్స్ మినిమం ఇస్తారు. ఇందులో కూడా ఆ విధంగా వాళ్ళు 19 వీళ్ళు అందులో అన్నీ చెప్పగలగాలి. రోలో ఉన్నవన్నీ కూడా చెప్పేటట్టుగా విద్యార్థులకు ప్రాక్టీస్ ఇవ్వండి. ఇక్కడ ఇది ప్రాక్టీస్ కానీ ఈ విధంగా ఇచ్చినట్లయితే ఆ ఇచ్చిన టైంని వాళ్ళు సరిగ్గా చెప్పగలుగుతారని ఉద్దేశం. ఇక్కడ అంటే డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళు స్పాంటేనియస్గా అక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ నెంబర్ ఏది ఆ విధంగా అడగడం ద్వారా క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ మీకు చాలా ఎక్కువగా నెంబర్ షీట్స్ ఇచ్చారు, వాటిని ప్రాక్టీస్ చేయించండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 సేమ్ లెర్నింగ్ అవుట్కమ్ 1లోనే సేమ్ నెంబర్ కౌంట్స్, రీడ్స్, రైట్స్ అండ్ కంపేర్స్. కానీ ఇక్కడ ఏంటంటే 8 ప్రాబ్లమ్స్ ఇస్తారు, 6 చేయాలి. ఒక్కొక్కదానికి 15 సెకండ్స్. టీచర్స్ ఇక్కడ కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. ఇక్కడ ఎందుకంటే ఇబ్బంది అనిపించింది, ఒక్కొక్కరు 3 నిమిషాల లోపు చేయలేపారు. 8 క్వశ్చన్స్ చూసినట్లయితే 2 సెకండ్స్ వస్తాయి మనకి, 2 మినిట్స్ వస్తుంది. 2 మినిట్స్లో చేయాలి అంటే వీళ్ళు సింపుల్గా సింగిల్ డిజిట్, డబల్ డిజిట్ ఉన్నవి ఫస్ట్ చేయమని చెప్పి విద్యార్థులకు మనం ప్రోత్సహించాలి. వాళ్ళు లేకపోతే ఈ 3 డిజిట్స్ చేసుకుంటూ 3 వరుసలు హండ్రెడ్స్ చేసుకుంటూ ఉండిపోతారు. కనుక మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఏ లెక్కల మొత్తానికి 8లో 6 చేయాలి కనుక ఏవో ఇంప్రూవ్ చేసేమని చెప్పడం ద్వారా కూడా కొంచెం వరకు ఈ యొక్క క్వశ్చన్ మనం ఆన్సర్ చేయించగలుగుతాం. ఈ రకంగా చాలా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ప్రాక్టీస్ చేయించాలి. నేను రోజు ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఒక 13 మెంబర్స్లో ఒక 6 మెంబర్స్ వరకు చేస్తున్నారు. ఒక 3 మెంబర్స్ మాత్రమే అవుట్ టైంలో ఇన్ టైంలో చేశారు. మిగిలిన వాళ్ళు ఇంకా అవుట్ టైంలో 3 సెకండ్స్ తీసుకున్నారు, 5 సెకండ్స్ కూడా 5 మినిట్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిగా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయించాలి. అలాగే ఇప్పుడు మనం క్వశ్చన్ 4కి వచ్చేటట్లయితే ఇక్కడ క్వశ్చన్ 4లోకి వచ్చేసరికి వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా 9999 వరకే ఉంటాయి. ఆ వర్డ్ ప్రాబ్లమ్స్లో అక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ బాగా చదివి వినిపిస్తూ విద్యార్థుల చేత చేయించాలి. వాళ్ళు హెడ్తో కానీ లేదా పేపర్ ఓన్గా కానీ చేయొచ్చు, పేపర్ మీద కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ రాజు హ్యాస్ 7 మార్బుల్స్, ఈ లాసెస్ 2 మార్బుల్స్, అక్కడ మార్బుల్స్ తగ్గాయి కదా. ఇక్కడ లెఫ్ట్ అనే అర్థంతో తీసివేత, సబ్ట్రాక్షన్ అనే ఒక ఐడియా మనం విద్యార్థులు దీనికి అన్నీ చేయాలి. ఇంచుమించు 4 ఉంటే 4 చేయాలి, 15 సెకండ్స్ ఇస్తారు. ఇందులోనే మీకు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ 2 వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఎడిషన్స్ అండ్ టోటల్ అనేది ఒకసారి అడిగితే టోటల్ అనేది చెప్పాలి. అలాగే మైనస్ వచ్చేసరికి లెఫ్ట్ అనేది విద్యార్థుల చేత అలవాటు చేయించాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ఈ ఐటెం బ్యాంక్లో ఉన్నవన్నీ మాత్రం ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా మ్యాక్సిమం సబ్ట్రాక్షన్లోనే ఉన్నాయి. అలాగే ఎడిషన్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం కొన్ని పీడిఎఫ్లో సర్క్యులేట్ అయిన వాటిలోంచి నేర్పిస్తాం. ఎడిషన్ ప్రాబ్లమ్స్ అనేసరికి వాళ్ళకి యాడ్ అవుతుందని, సబ్ట్రాక్షన్ లెస్ కానీ లెఫ్ట్ కానీ అనే వర్డ్స్ అనేవి ఉంటాయి, లేకపోతే గివ్స్ అనేవి ఉంటాయని కూడా చూసుకుని
వాళ్ళ మదర్ మోర్ దెన్ అని ఒక వర్డ్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మనం ఇక్కడ ఎడిషన్ అనేది వాళ్ళకి ఒక అవగాహన అనేది కానీ మీరు కల్పిస్తే ఆటోమేటిక్గా వర్డ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా వాళ్ళు చేయగలుగుతారు. ఈ రకంగా క్వశ్చన్ 4 అనేది ఉంటుంది. దీనికి నాకు తెలిసి మీకు చెప్పాను కదా 15 సెకండ్సే ఇస్తారు. ఇది ఓరల్ మ్యాథ్స్ కింద వస్తుంది కనుక దీనికి ఎక్కువ టైం అనేది ఉండదు. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ చాలా సులువుగా చేయగలుగుతారు. సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్కి టైం తీసుకుంటే కనుక మీరు ఎక్కువ వీటిని ప్రాక్టీస్ చేయించడం ద్వారా దాన్ని విద్యార్థులు మీరు అచీవ్ చేయగలుగుతారు. చూసారు కదా, ఇవన్నీ కూడా సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్సే. రోజు నేను విద్యార్థుల చేత ఒక 4 చేయిస్తున్నాను. ఆ రకంగా టైం కుదించుకుంటూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ 4లో మాత్రం ఇవన్నీ కూడా 15 సెకండ్స్లోపు తను చెప్పేటట్టుగా మనం వాడిని స్పీడప్ చేయించి ట్రైనప్ చేయించాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఐటెం బ్యాంక్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు వీటిని ఇలాగే కాకుండా ఎడిషన్స్ ప్రాబ్లమ్స్ కూడా వేరేగా ఇచ్చారు. వాటిని కూడా మీరు చదివించి రాయించి చేయించవచ్చు. లేదా వీటిని ఈ విధంగా మనం మొబైల్లో కూడా చూపిస్తూ చేయించవచ్చు. ఓకేనా. తర్వాత క్వశ్చన్ 5A చూసినట్లయితే లెర్నింగ్ అవుట్కమ్ 3 అనేది వస్తుంది. 15 సెకండ్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్ గ్రిడ్, మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ ఇవి టేబుల్స్ కింద తయారు చేయించాలి. ఆల్రెడీ వర్క్ బుక్లో వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా 1 2 3 అని ఇచ్చారు. 3 4 5 6 అని వస్తుంది. అయితే మీరు 1 2 3కే కాకుండా ఈ టేబుల్ అనేవి 10 వరకు రాయించగలిగితే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏ విధంగా రాయాలనేది కిందన ఒక మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మోడల్ని చూస్తే విద్యార్థులు రాయాలి. ఇక్కడ అంతా ఐటెం చేయాలి. దీంట్లో ఏం చాయిస్ లేదు, విడిచిపెట్టడానికి ఏం లేదు. ఇలాంటి ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనే ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. అలాగే ఈ టేబుల్స్ కూడా చెక్ చేసుకోవడానికి ఆన్సర్స్ కూడా కిందన ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ ఈ రకంగా ఎలాగా వస్తుందన్నది ఒకదాన్ని మాత్రం మీరు బ్లాక్ బోర్డ్ మీద కానీ స్మార్ట్ బోర్డ్ మీద కానీ ఒకసారి రాసి చూపిస్తే 2-3 వాళ్ళు చేయగలుగుతారు. ఇది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. 15 సెకండ్స్ సరిపోతుంది కూడా. ఓకే. తర్వాత 5B సేమ్ మళ్ళీని మనకి లెర్నింగ్ అవుట్కమ్ 3లోనే వర్డ్ ప్రాబ్లమ్స్ మల్టిప్లికేషన్కి సంబంధించి ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దాన్ని మీరు విద్యార్థులు అడగడం ద్వారా వాళ్ళకి మీరు వాటిని చెప్తారు. దాన్ని కూడా వీళ్ళు ఈజీగా చెప్పాలి. ఇక్కడ ఈ వర్డ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి 15 to 20 సెకండ్స్ ఇస్తారు. ఇక్కడ అన్నీ చేయాలి. ఇక్కడ ఉన్నవన్నీ 4 ఇస్తారు అనుకుంటా. 4 చేసి చూపించాలి. 15 to 20 సెకండ్స్లో ఈ విద్యార్థి ఆ మల్టిప్లికేషన్ని అచీవ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ రకంగా విద్యార్థులు ఇక్కడ చూడండి కొన్ని ఉదాహరణలు కానీ చదివితే మీకు ఈజీగా అక్కడ చేయగలుగుతారు అనిపిస్తుంది. దేర్ ఆర్ 6 bags, ఈచ్ బ్యాగ్ హ్యాజ్ 2 apples. ఇక్కడ ఎలాగంటే స్ట్రాలు మార్బుల్స్తోనే వాళ్ళు చేయాలి. ఇక పలక మీద ఆ రకంగా అంటే ఈజీగా 6 అనేవి చూసుకుంటారు. 2 apples కనుక 6 గ్రూప్స్ చేస్తారు. 6 into 2 12 apples అనేవి ఒక విద్యార్థి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆన్సర్ ఇవ్వగలగాలి. ఇది మనం ఇప్పుడు ఈ పాటికే వాళ్ళకి స్ట్రాలతో కానీ ఐస్ స్టిక్స్తో కానీ అయితే మన సీడ్స్తో కానీ నేర్పించితే వాళ్ళు ఇంకా ఈజీగా ఆ లెక్కని చేయగలుగుతారు. ఓకేనా. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేసడానికి చాలా నెంబర్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ని చేసేటట్టుగా మనం వాళ్ళకి ఈ స్ట్రాలు ఇవన్నీ అందుబాటులో ఉంచితే వాళ్ళు చేసుకుని ఎగ్జామ్లో కూడా ఆ విధంగా చేస్తూ మనకి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా తక్కువ టైం కనుక చాలా వేగంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్స్కి చాలా ఎక్కువ మోడల్ ఇచ్చారు. అవన్నీ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ స్ట్రా అని బండిల్స్ వాటిని కూడా ఏ విధంగా ఇవ్వగలుగురు, తర్వాత వాటి ఆన్సర్స్ కూడా చెక్ చేసుకునే విధంగా ఇక్కడ ఈ ఐటెం బ్యాంక్లోని ఇవ్వడం జరిగింది. తర్వాత చూసినట్టయితే 6A మెజర్మెంట్స్. ఇది చాలా ఈజీగా చేసే పార్ట్. విద్యార్థులు చాలా చక్కగా చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు వాళ్ళు ఈ టైమింగ్స్ కూడా చెప్పాలి. దానికి వీళ్ళు చక్కగా ఈచ్గా 20 సెకండ్స్ ఇస్తున్నారు. 20 సెకండ్స్లో విద్యార్థులు చెప్పాలి. ఇక్కడ మెజర్మెంట్ 6B క్వశ్చన్ కొద్దిగా
లెంత్ అనేది వాళ్ళు మెజర్ చేయాలి. కొద్దిగా లెంత్ మెజర్ చేసినప్పుడు డైరెక్ట్గా ఉన్న పెన్సిల్ ఓకే, కొన్నిసార్లు లాజికల్గా సెంటర్ నుంచి ఇస్తున్నారు, దాన్ని విద్యార్థులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు ఒక పెన్సిల్ కానీ చూసినట్లయితే అది స్టార్టింగ్లో ఆఫ్ నుంచి ఉంది. కొంచెం జూమ్ చేస్తున్నాం కదా, అక్కడ 5 mm, ఇక్కడ 5 mm మిల్లీమీటరు కలిపి 1 cm అని, మధ్యలో 3 cmలని, టోటల్ లెంత్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 4 cm అంటే 4 సెంటీమీటర్స్ అని విద్యార్థి చెప్పగలగాలి. ఇక్కడ 4 ఉంటాయి, 20 seconds టైం ఇస్తారు, అవన్నీ కూడా చేసి చూపించాలి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు క్వశ్చన్ వాటికి ఇంకా ఎడిషనల్గా ఏం రావచ్చు అంటే ఓరల్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగంటే ఏ క్యాన్ కంటైన్స్ 5 liters ఆఫ్ ఆయిల్, హౌ మెనీ లీటర్స్ ఆర్ దేర్ ఇన్ 2 cans, 2 each cans అన్నమాట. ఒక దాంట్లో 5 ఉంటే రెండిట్లో ఎన్ని ఉంటాయి అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియాలి. మనం చెప్తే ఆన్సర్ చేశారు కనుక ఇవన్నిటినీ కూడా మీరు ఓరల్గా రోజు ఒక అరగంట సేపు మ్యాథ్స్, ఒక అరగంట సేపు ఇంగ్లీష్, ఒక అరగంట సేపు తెలుగు ప్రాక్టీస్ చేయించినట్లయితే కంపల్సరీగా వాళ్ళు ఎంతో కొంత అచీవ్ అవుతారు. ఈ రకంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోండి. ఇంకా మన దగ్గర ఉన్న కేవలం 10 days మాత్రమే కనుక ఈ లోపునే మనం ఏ విధంగా ప్లాన్ చేయాలో చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ 20 seconds అనేది ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ మెజర్మెంట్స్ ఫ్రాక్షన్స్ వచ్చే 7th క్వశ్చన్ చాలా ఈజీగా అనిపించాయి. ఇవి కూడా ఇవి కొంచెం పర్వాలేదు, చేసేస్తారు. 20 seconds టైం ఇచ్చారు, దీనికి ఫ్రాక్షన్ అయిపోతుంది. అలాగే కొన్నిటికి 15 seconds కూడా ఇచ్చారు, వాటి ద్వారా విద్యార్థులు ఇక్కడ చేస్తారు. 7th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రాక్షన్స్, దాని ఫ్రాక్షన్ ఇమ్మన్నారు, 1/4 అని, 3/4 అని ఇస్తారు. కొన్నిసార్లు షేడ్స్ చేయమంటారు, చెప్పిన వాటికి షేడ్ చేస్తారు. చూసారు కదా, ఇక్కడ ఈ రకంగా ఫ్రాక్షన్స్ అనేవి వాళ్ళు చేయిస్తారు. ఇక్కడ 1/3 అని చెప్పి ఆ ఫిగర్ అనేది ఉంది. ఈ రకంగా మీరు వీటిని చక్కగా ఈ ఐటమ్ బ్యాంక్ బుక్ అనేది ఉపయోగించుకుంటూ ప్రాక్టీస్ చేయించండి. ఫ్రాక్షన్స్ మాత్రం ఏ విధమైన ఇబ్బంది లేకుండా విద్యార్థులు బాగానే గుర్తిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యాటర్న్స్కి వచ్చేసరికి 8th క్వశ్చన్ ఇది. ఈ 8th క్వశ్చన్లో ప్యాటర్న్స్ అనేవి రైటింగ్ పార్ట్ కంపల్సరీగా రాయాలి, రాసి ఆ బాక్స్లో ఆన్సర్ అనేది గీయాలి. కనుక ఈ ప్యాటర్న్స్ ఓకే గీస్తున్నారు, కానీ ఈ నెంబర్స్కి వచ్చేసరికి అది రెగ్యులర్గా ఆర్డర్లో ఉంటే పర్వాలేదు, కానీ లాజికల్గా ఉన్నప్పుడు మాత్రం నెంబర్స్ కూడా వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పలేకపోతున్నారు. కనుక వాటిని మీరు ఎక్కువగా ఏ విధంగా వస్తాయనేది ప్రాక్టీస్ చేయించాలి. అసలు అక్కడ నెంబర్ ప్యాటర్న్కి ఆ సీక్వెన్స్ ఏంటి, అసలు అక్కడ లాజిక్ ఏంటి, అది ఏం చేస్తే మనకు ఆ విధంగా నెక్స్ట్ తెలుస్తుందని కూడా చిన్నది వాళ్ళ చిన్నపాటి బుర్రలో మనం ఎక్కించాలి. ఆ రకంగా చూడండి, ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. వీటికి మీకు చెప్పాను కదా, ఇంచుమించు 30 seconds అనేవి ఇస్తున్నారు. కనుక వాళ్ళు అన్నీ చేయాలి. ఇక్కడ ఒకటి చాయిస్లు ఏం లేవు, ఇక్కడ అన్నీ చేసుకుని వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇది ఈ విధంగా ప్యాటర్న్స్ 8th క్వశ్చన్లో ప్యాటర్న్స్ అనేవి వస్తాయి, నెంబర్ ప్యాటర్న్స్ వస్తాయి, పిక్చర్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి. అయితే తర్వాత ఇక్కడ మనకి 9th క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ క్వశ్చన్. ఈ 9th క్వశ్చన్ మొత్తం మనం ఇక్కడ చూసినట్లయితే ప్రాక్టీస్ చేయించాలి బాగా. డేటా అనాలిసిస్, ఈ డేటా అనాలిసిస్కి వచ్చేసరికి 30 seconds ఇస్తారు. ఇక డేటా అనేది ఇస్తారు. ఇక్కడ యాపిల్స్ చూడండి ఇష్టపడుతున్నట్టున్నారు, ఎక్కువ మంది తింటున్నట్టున్నారు. బనానా, యాపిల్, ఆరెంజ్ అనేది మ్యాంగో కూడా తీసుకున్నారు, వాటర్ మెలాన్. అక్కడ ఆన్సర్ క్వశ్చన్లో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ లైక్ ఏంటి, యాపిల్స్ అని వాళ్ళు చెప్పాలి. ఇది కొంచెం 30 seconds ఇస్తున్నారు, ఈచ్ క్వశ్చన్కి 30 seconds ఇస్తారు. కనుక విద్యార్థులు చదివి ఆ పిక్చర్ చూసి వాళ్ళు చెప్పడానికి అవకాశం అనేది ఉంది. కనుక ఇది కొంచెం పర్వాలేదు. డేటా అనాలిసిస్ కూడా మా విద్యార్థుల వరకు నేను చూసినట్లయితే చాలా ఈజీగా చెప్పారు. ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ లాంగ్వేజ్ని కానీ మనం కానీ కరెక్ట్గా టెర్మినాలజీని అందించి మనం మ్యాథ్స్ కానీ కొంచెం ట్రైన్ అప్ ఇస్తే గ్యారెంటీగా వీళ్ళు సక్సీడ్ అవుతారు. ఈ మ్యాథ్స్ ఎగ్జామ్లో ఏదైనా 1-2 తప్పించి మిగిలినవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. అయితే మాకు అవుట్ ఆఫ్ 13 ఒక 7 members వరకు చక్కగా చేస్తున్నారు. ఈ మిగతా 3 members CWS అని పిల్లలు 2 ఉన్నారు. కనుక మిగిలిన 5 కూడా మిగిలిన 4 కూడా నేను ఇప్పుడు ట్రైన్ అప్ చేస్తున్నాను. మీరు కూడా ఆ విధంగా ఈ వీడియో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టి
నాకు అడగండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ నచ్చితే మీ అందరికీ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీకు సంబంధించి ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని కూడా మీరు వాచ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.